రేపు తెలంగాణ బంద్, జూబ్లీ హిల్స్ ల నవీన్ యాదవ్ నామినేషన్, సర్పంచ్ ఎలక్షన్ ల ఇద్దరు పిల్లల రూల్ ఎత్తివేత, కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు నష్టపరిహారం, గిసంటి ముఖ్యమైన ముచ్చట్లకు ముంగట హెడ్లైన్. రేపు తెలంగాణ బంద్, బీసీలకు పార్టీల మద్దతు. నవీన్ యాదవ్ నామినేషన్, పక్కా గెలుస్తాడట ఎలక్షన్. ముగ్గురు పిల్లలున్న పోటీ, సర్పంచ్ ఎలక్షన్లకు క్లారిటీ. బ్యాక్ వాటర్ బాధితులకు సాయం, సార్ ముంగటవడి ఏషిండు న్యాయం. పిల్లలకు మీరాబాయి పాఠం, టీచర్ అమ్మే గట్టింది గీ ఏషం. ఎక్కడిది ఇప్పటి వరకు మామూలు గుండకపోతుండే, పల్లె పల్లెన గల్లి గల్లిన ఎలక్షన్ల జాతర జోరుండు. ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులకు పోటీ చేస్తున్నోళ్ళు పండుగ ఖర్చులా ఇంత పొత్తు కూడా కూడేటోళ్ళేమో. అటెన్కా సర్పంచ్ ఓట్లొచ్చు ఇంకా మజా ఉంటుండే. ఏమంట బీసీ రిజర్వేషన్ల జీవో మీద హైకోర్టు స్టే ఇచ్చిందో మొత్తం ఆగివాయే. సర్కారోళ్ళు కోర్టుల్లో కొట్లాడుతున్నా ఇంకా తొవ్వసాఫ్ కాలే. అరే ఇన్నేళ్లకు మాకు న్యాయం జరగబోతుంటే అట్లెట్లా అడ్డం పడతారని బీసీలంతా రేపు జంగులేపబోతుర్రబ్బా. ఏహే బంధు బంధన్ మస్తుగంటారు, ఏముండా తీయండ్రి అని అనుకునేరు. ఎందుకంటే బీసీలు బీసీ సంఘాలు గట్టి పట్టు మీద ఉన్నాయిల్లో బంధుని సక్సెస్ చేసి బీసీల పతారా ఏందో చూపియాలి. నేను ఇవాళ కూడా ర్యాలీలు నడిచినాయి. ఇక రేపెట్లుంటదంటే అదే విధంగా కాలేజ్ యజమానాలు కాలేజీలు బంద్ చేస్తామని, ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళు బంద్ చేస్తాం. ఒకవైపు ఆర్టీసీ బస్సులు, షాపులు పెద్ద మొత్తంలో వాలంటరీగా బంద్ చేస్తున్నారు. అందరికి వ్యాపారస్తులకు, పెట్రోల్ బంక్ యజమానులకు, సినిమా టాక్సీలకు అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లెక్కన 33 జిల్లాలలో సగులం బంధు, అన్ని మూతే. దవాఖాన్లు, మెడికల్ షాపులు, అంబులెన్సులు, ఎమర్జెన్సీ సేవలు నడుస్తాయి. ఇక ఎవరోళ్ళు ఏమేం చేయాలో గిట్ల ఆవాజ్ ఇచ్చారు లీడర్లు. గ్రామంలో మీరు కిరాణా షాప్ ఉన్నా, చికెన్ షాప్ ఉన్నా అది మూసివేయాలి. హైవేల మీదనే చాకరీలు నిర్వహించాలి. రోడ్ల మీదనే కుమ్మరి సార తిప్పాలి. రోడ్ల మీదనే సవరాలు చేయాలి. మా గొల్లకుర్మ సోదరులు గొర్రెలు బర్రెలు తీసుకొచ్చి రోడ్ల మీద వదలాలి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు ప్రతి ఒక్కరు నిమ్మతిచ్చిన బీసీల న్యాయమైన డిమాండ్ అని. బీసీలకు ఈ రోజు ఎస్సీ ఎస్టీలే కాదు అగ్రవర్ణాల్లో కూడా చాలా సంఘాలు మద్దతుగా ఉన్నాయి. గడ్బర్లు లేకుండా నిమ్మలంగా బంద్ చేసుకోవడానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. బీసీ బిల్లును ఎందుకు ఆపుతున్నారో గవర్నర్ గారిని అడుగుదామని సిపిఎం లీడర్ పోతే రాజ్భవన్ గేట్ కానీ సెక్యూరిటీ ఆపేస్తే ఇట్లా ధర్నాకు దిగేండ్రు. మేం కులగణన చేసిన అసెంబ్లీలో బీసీ బిల్లు ఏకగ్రీవంగా పాస్ అయినా సెంటర్ వాళ్ళు ఆపుతున్నారని ఘనమైతుంది మన గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంటోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు సమర్పించి బస్తీల బాట పడుతున్నారు. గల్లీ గల్లీ తిరుగుతూ మాకే ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధిని అధికార పార్టీ నమ్ముకుంటే సానుభూతిపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఓటర్లు తమ వైపే ఉంటారనే విశ్వాసంలో కమలనాథులు ఉన్నారు. పండుగ తర్వాత ప్రచారం మరింత జోరందుకోనుంది. ఏహే ఎక్కడిది యూసుఫ్గూడ నుండి షేక్పేట ఎలక్షన్ ఆఫీస్ దాకా తువ్వ పొడుగుతో ధూమ్ ధామ్ నడిచింది. కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ సార్ జోరుగా తీసిండు ర్యాలీ. రథం మీద మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, ముఖ్యమైన లీడర్లు ఉంటే ముంగట కళాకారుల ఆటపాటలు, బతుకమ్మలు, బోనాలతోటి ఎదుర్కొన్నారు అమ్మలక్కలు. గల్లీ గల్లీకి పెద్ద గజమాల, గంటల కమాన నడిచింది అనుకో రాదుండ్రి. షేక్పేట కాడికి రాగానే మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సార్ వచ్చి మద్దతు ఇచ్చిండు. అప్పట్లో ఈల పార్టీ తరపున నవీన్ యాదవ్ సార్ పోటీ చేసి ఓడిపోయిండు. మళ్ళా 10 ఏళ్లలో తెలంగాణ తెలరైంది, నువ్వు గెలిచి పబ్లిక్ కు మంచిగా అని కోరిండు. మంత్రులు వివేక్ పొన్నం సాలరు, మేయర్ విజయలక్ష్మి మేడం తోడుండగా నామినేషన్ కాగితాలు సమర్పించాడు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్ లో గెలిపించబోతున్నారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు
నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున సునీత మేడం మొన్ననే నామినేషన్ వేసింది. ప్రచారంలో తిరుగుతూనే ఉన్నారు గులాబీ లీడర్లు. హగో మన మల్లన్నం చూడు, రే కూరగాయలు చేపలు జోకుడు, పండ్లు బేరం చేసుడు, పోరలు ఎత్తుకో నాడిచ్చుడు, పారవట్టి మట్టి ఎత్తుడు, మస్తు చెమట తీస్తున్నాడు పో. ఇడ్లీ వడ పూరి దోశ 5 రూపాయలకి ఇడ్లీ వడ దోశ. బీజేపీ టికెట్ తెచ్చుకున్న దీపక్ రెడ్డి సార్ ప్రచారంలో దిగిండు కానీ ఇంకా నామినేషన్ ఇయ్యాలే. పార్టీని గెలిపిస్తానికి పెద్ద లీడర్లు అంతా వస్తున్నారు. కన్నీళ్లతో ఒకరు కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి కన్నీరుకు కరిగిన కట్టెలకు భయపడిన జూబ్లీ హిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇయాల్టి తోటి 63 నామినేషన్లు పడ్డాయి. మంగళవారం నాడు ఆఖరు కాయిదాలు ఇస్తానికి. వచ్చే నెల 11 నాడు ఓట్లు, 14 నాడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరనేది తెలుస్తుంది. నాకు ఛాన్స్ లేకుంటైంది కానీ లేకుంటేనా పక్క నేనే గెలుతుండ్రా. మా బుడ్డోడు పుట్టకుంటే ఎన్నడో ఈ ఊరిని ఏళ్తుంటేని కాక. నీ అవ్వ నిలబడ్రా అంటే గట్ల బుగులు పడతావేమ్రా. నేనుంటే ఎలక్షనే అలాగుంటుండే. అరే నేను పైసలు పెడతారా బాయ్, నేనుక నేను ఉంటది నడువు ఎట్లా గెలవమ్మా చూస్తా. మామ నాకు 3 పిల్లలు ఉన్నరే, లేకుంటే నేనే పోటీ చేద్దును కాదే అనుడు బంద్ చేయుర్రి. ఎందుకంటే మంత్రి సారే చెప్తాడు ఇనుండ్రి. 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు. ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 3 4 ఎందరు పిల్లలున్నా ఏ పదవికైనా పోటీ చేయవచ్చు అన్నట్టు. లేలే పిల్లలతోటి పదవులకేం సంబంధము, అందరికి ఛాన్స్ ఉండాలని చాలా మంది ఎమ్మెల్యేలు లీడర్లు సర్కారు వాళ్ళని అడిగితే గిట్లా సరే అన్నది కేబినెట్. అప్పట్లో జనాభాను కంట్రోల్ చేస్తానికి కండిషన్ పెడితే ఇప్పటికి అట్లనే నడుస్తుంది. మళ్ళా ఊర్లో బలమున్నా బలగమున్నా పైసలున్నా పతారా ఉన్నా పార్టీ హిమ్మతున్నా గా రూల్ చేయవట్కే ఎంతో మంది సర్పంచులు కాలేకపోయిండ్రు. కొందరైతే పదవి కోసమే ఆపరేషన్లు చేయించుకునేటోళ్ళు. ఇప్పుడు మా పక్కకున్న మున్సిపాలిటీలలో అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు, కానీ మా పక్క గ్రామం ఇద్దరికి నుంచి ఉంటే పోటీ చేయకూడదనే నిబంధన ఉండొద్దని చెప్పి 7 సంవత్సరాలుగా నేను ఈ ఉద్యమం చేస్తున్న క్రమంలో గమ్మత్ ఏంటంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎవరికి లేని రూలు ఒక్క సర్పంచులకే ఉన్నదోళ్ళు. అయినా అప్పటికి ఇప్పటికి మస్తు మారింది లెక్క. అప్పట్లో కనద్దని కండిషన్ పెట్టిన వాళ్ళే ఇప్పుడు కనుండ్రని బతిమిలాడబట్టారు. 2 పిల్లలు ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్ పోటీ చేయొద్దనే రూల్ ముందే ఎత్తేసిరా ఆంధ్రాల. ఇప్పుడు మన కాడ ఇక పోటీకి ఇంకింత మంది వచ్చుడు పక్క. అంత మంచిగానే ఉన్నాయి కానీ బీసీ రిజర్వేషన్ల కోసం సర్కారు వాళ్ళు తనలాడుతుంటే అందరు కోర్టుకు పోయి అడ్డం పడుతుండే వరకు సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నడైతేయో తెలియకుంటుంది పో. చా 2 గంటల కష్టం వేస్ట్ అయ్యరా. గంత తిప్పల పడి గోడ దుంకి తాళం బలగొట్టి బీరువా తెరిస్తే పట్టు చీరలు తప్ప పైసలేకపాయే. ఆఖరికి ఓ రింగన్న దొరుకుతుంది అనుకుంటే గది ఉత్తదే. ఎన్ని రోజులైందో ఊరికి పోయి గిన్నెల పాసిపోయిన బువ్వ కూరలే ఉన్నాయి. తిందామంటే ఫ్రిడ్జ్ల పండ్లు కూడా లేకపాయే. కొన్ని పార్లు గిట్లనే అయితుండొచ్చు దొంగల పని. గంత రిస్క్ ఎందుకని పక్క పర్తలు పడే దుఃఖాలకు సూటు పెడుతున్నారు. మూతికి దస్తులు కట్టుకొని డ్యూటీలకు ఎక్కిండ్రు ముద్దుగా. దుఃఖనమంతా తిరిగి ఏడేడు ఏమున్నాయో చూసి నచ్చిన బ్రాండ్లు సంచిలు వేసుకున్నారు. ఇక కౌంటర్ కాడికి వచ్చి దొరికిన నోట్లు జేబులు వేసుకొని చంపాయిండ్రు. సూర్యాపేట జిల్లా కోదాడలకి వైన్స్ లో పడ్డారు అర్ధరాత్రి. దుఃఖనం గోడకు పొక్క కొట్టి లోపలికి దొరిండ్రు. 55,000 పైకం 50,000 ఇవ్వగల ఫుల్ బాటలు ఎత్తుకపోయిండ్రట. ముత్యమంతసేపు కష్టపడ్డందుకు ₹1,00,000 కూలి పడ్డట్టే. తెల్లారు ఓనర్ చూసి కేసు పెడితే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఇంకేడ డ్యూటీకి ఎక్కినా ఉత్తదే కావచ్చు కానీ వైన్స్ అయితే పైసలు మందు పక్క. చేతనైన కాడికి మొయ్యొచ్చని వరుసగా ఇటుకే సూటి పెడుతున్నారు. 4 రోజులైతే కొత్త టెండర్లు పట్టబోతుండ్రి. దుఃఖనాలు వచ్చిన వాళ్ళు మొదలు సెక్యూరిటీ మంచిగా పెట్టుకోర్రే అన్నలు. నీ కాళేశ్వరం వార్త మళ్ళొచ్చినాదే. మొన్ననే చెప్పుకుంటుమి 3 ఇంజనీర్ల ఆస్తులు 100 కోట్లు అమ్ముకోకుండా ఏసీబీ తాళం పెట్టిందని. లేలే కమిషన్ రిపోర్టు అంత జూట. ఉత్త పుణ్యానికి మమ్మల్ని బదనాం చేస్తాన్రని పాత గవర్నమెంట్ పెద్దలు హైకోర్టుల కేసే నడిపియబట్టిరి. ఇంకో దిక్కు మేడిగడ్డ, అన్నారం, సుందీళ్లకు రిపేర్లు చేపించే పని అవుతుంది. ఇవన్నీ ఉండంగా అదే కాళేశ్వరంకెళ్ళి ఇంకో ముఖ్యమైన ముచ్చటొచ్చిందబ్బా. చూడుర్రి మరి అదేందో.
కొట్లాడంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు ఇప్పుడు న్యాయం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటాపల్లి రైతులకు పైసలు రాబోతున్నాయి సర్కార్కి వెళ్ళి. 264 ఎకరాలు 162 మంది రైతులు 33 కోట్లు. ఫస్ట్ 10 కోట్లు శాంక్షన్ అయినాయి. ఎవరికెంత నష్టమైందో చూసి 2 నెలల్లో అకౌంట్లో ఇస్తారు. ఇదైనాక తత్తిమ పైసలు వస్తాయి. రైతులు ప్రతి ఒక్క ఏడు నష్టపోకడే, ఇత్తులు పెట్టుడు, మునుగుడు, మల్ల పెట్టుడు, మల్ల మునుగుడు, ఇదే జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అయితే గత ప్రభుత్వం రైతులు అనే వారిని ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఎవరికి నష్టపరిహారం అనేది కూడా రాలేదు. అవు మరి డిజైన్లు మార్చి జాగాలు మార్చి ఆత్రమాత్రం కడితే బ్యాక్ వాటర్ చేయబట్టుక 1000 ఎకరాలు మునుగుతున్నాయి పతేడు. పాత సర్కారు వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పుకున్నా పట్టించుకోలే. అయితే మా వివేకు వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మా చెల్లెళ్ళకి వచ్చి చూసిండు. ముంచినాక మంత్రి అయినప్పుడు కూడా వచ్చి చూసిండు. ఆయనకు మా రైతుల మా బాధ చెప్పుకున్నాం, మా గోస చెప్పుకున్నాం, మా గోడు చెప్పుకున్నాం, మా బాధను పట్టించుకున్నాడు. ఇప్పుడు ఈ గడ్డం వివేక్ వెంకటస్వామి వచ్చిన కాడ నుండి మీకు హామీ ఇస్తున్నా, నేను డబ్బులు ఖచ్చితంగా మీకు అందిస్తా అని. గదన్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ ముంగటవాడి ఊరూరు తిరిగిండు, మునిగిన పంటలు చూసిండు, రైతులకు ధైర్యం చెప్పిండు, పక్కా సాయం చేస్తాని మాట ఇచ్చిండు. ఫస్ట్ కాంచెల్లే కొట్లాడి మంత్రి కాగానే మాట నిలబెట్టుకుండా అన్నట్టు. టిఆర్ఎస్ ప్రభుత్వము మీకు ఇవ్వలేదు కానీ ఆ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లంతా అందరికీ 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేసి వాళ్ళందరికీ బిల్లు చెల్లించు. మొదలు పట్టదారులకు తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇప్పిస్తా. అందరికి ఇప్పించే బాధ్యత నాది. ఇట్లా పైసలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా పతేడు మునగకుండా గట్టిగా ఉపాయంగానే చేస్తారట గవర్నమెంట్ వాళ్ళు. కానీ 1,00,000 కోట్ల కాళేశ్వరం తోటి కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినాయో కానీ బ్యాక్ వాటర్ అయితే 1000 ఎకరాలు ముంచుతుంది, రైతులను నాగం చేస్తుంది అన్నట్టు. ఊర్లల్లా చేస్తానికి పని లేక బతుకు తెరువు కోసం పట్నం వస్తుంటారు చాలా మంది. ఏదో ఓ పని చేసుకొని ఇళ్ళల్లో తీసుకుంటారు. ఎవ్వరికి చేతనైన పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇక కొందరు దుకాణాలు, హోటళ్ళు, కంపెనీల పనికి పోతే ఇంతంత చదువుకున్నోళ్ళు అయితే ఏదైనా ప్రైవేట్ కొలువు చేసుకుంటారు. ఇక అడ్డ మీద కూలికి పోతోళ్ళు బొచ్చడు. అట్లా కాకుండా కొందరు ఇండ్ల పనులు చేస్తుంటారు. ఆగో గాళ్ళ ముచ్చటే ఇది. మీ ఇంట్లో ఎవరు పని చేస్తారో మీకు తెలిస్తే చాలదబ్బా, సర్కార్ సుత తెలవాలంట. చెప్పకుంటే గుంజుకోపోయి జైల్లో పెడతామని గొట్టు రూల్స్ తెచ్చిండ్రు కర్ణాటకలా. పనిల పెట్టుకున్న 1 నెల రోజుల్లో అల్ల పేరు, ఊరు, వివరాలు గవర్నమెంట్ కు పంపాలి. అంతేకాదు తెంపుకొని పని చేపించుకుంటామంటే నడవది. డ్యూటీ 8 గంటలే. మళ్ళా ఆరంలా ఒక్కనాడు పక్క లీవ్ ఇయ్యాల్సిందే. గా దినం ఎవల పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇంట్లో పనంతా వేపించుకొని ఎంతో కొంత చేతుల పెడతామంటే నడవదుల్లా. ఎంత జీతం ఇయ్యాలనో సుత గవర్నమెంటే డిసైడ్ చేస్తదట. అంటే గాలిగిన కంపెనీల ఆఫీసుల డ్యూటీలు వేస్తున్నోళ్ళ కిందే లెక్క. వర్కర్ల మంచి చెడ్డలు అరుచుకుంటానికి ఓ కమిటీ పెట్టబోతున్నారు. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లల్లా సగులం పనులు చేస్తారు, సరిపోను జీతం ఇస్తలేరని సర్కారోళ్ళకి కార్యం పెట్టుకుర్రిగా. ఇంకో దిక్కేందంటే ఎవ్వల్ని పడితే వాళ్ళని పెట్టుకుంటే ఎప్పుడేమయ్యేది తెలియదు. మొన్న మన హైదరాబాదుల్నే ఒక ఆమెను చంపేసి బంగారం ఎత్తుకోవోలే బడవేగాళ్ళు. బీహార్కు పోయి పట్టుకుంటానికి మస్తు తిప్పలైంది. అదే వాళ్ళ వివరాలు పోలీసుల కాడ ఉన్నాయనుకో వాళ్ళకి భయం ఉంటది. గట్లనే ఏమన్నైనా జప్పున దొరకబట్టొచ్చు. కర్ణాటకలేంది దేశమంతా ఈ రూల్స్ తెస్తే ఇంకా బాగుంటది. అప్పట్లా మా తెలుగు సార్ ఉండేనుల్లా పాఠం చెప్తంటే మన కండ్ల ముందే జరిగినట్టు పద్యాలు వాడుకుంటే చెప్తుండే. ఇక మా లెక్కల సార్ వచ్చిండంటే మాత్రం కిక్కురు మనకుంటుండేదంతా. మళ్ళా సైన్స్ సార్ జోకులు చేసుకుంటా చెప్పేది. ఆటెనక సాంఘిక సార్ వచ్చేదిరా నాయన, పాఠం చెప్తంటే జోలవాడినట్టే ఉండేది. నిద్ర కట్టలు తెంపుకొని వస్తుంటే సుత బల్మీటికి ఆపుకునేది కొడతాడని. ఇట్లా ఒక్కో టీచర్ పాఠం చెప్పే తరిక ఒక్కో తీరులు ఉంటది. ఇంతకు ముచ్చటేందంటే పాఠాల గురించి చెప్పి పాట పాడుతున్న మీరాబాయిని చూపిస్తారేంది అంటారా? మేడం చెప్తున్నది పాఠమే. సూర్యాపేట జిల్లా వెలుగుపల్లిల పెద్దబడిల హిందీ టీచర్ పేరు నివేదిత 10వ తరగతి పోరలకు మీరాబాయి రాసిన భక్తి పద అనే పాఠం చెప్తానికి ఈ గెటప్ లో వచ్చిందన్నట్టు. ఇక పాఠం అంతా పాడుతుంటే ఇంట్రెస్టింగ్ ఇన్నారు పోరలు. మేడం చాలా
పాట పాడుతూ డాన్స్ చేస్తూ లెసన్ చెప్తే చాలా మంచిగా అర్థమైంది. మేడం ని చూస్తుంటే సేమ్ మీరాబాయి లాగానే అనిపించింది. చాలా బాగా అర్థమైంది. ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ మంచిగా మాకు బోధించింది. ఓ చేతుల కర్తాల్ ఇంకో చేతుల జపమాల పట్టుకొని చుట్టూ తిరుక్కుంటా ఆడుతుంటే పిల్లలకు మంచిగా అనిపించిందట. అప్పట్లా మీరాబాయి కృష్ణుని కోసం ఇట్లనే పాడింది కావచ్చు అనిపిస్తట్టు చేసిందన్నట్టు. నేను సడన్ గా వచ్చాక పిల్లలందరూ ఆశ్చర్యపోయారు, టీచర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నేను వచ్చిన తర్వాత క్లాస్లోకి వెళ్ళి బోధన చేసిన తర్వాత పిల్లలు చాలా బాగా స్పందించారు. మొన్న మంచిర్యాల జిల్లాల శ్రీనివాస్ సారు పెయిలుండే అవయవాల గురించి ఎరక చేస్తానికి బాడీ సూట్ వేసుకొని పాఠం చెప్తే ఇవాళ ఈ మేడమేమో మీరాబాయి గెటపేసిందన్నట్టు. టైంకి వచ్చినమా క్లాసులు చెప్పినమా వెళ్ళిపోయినమా అన్నట్టు కాకుండా గీ తీర్ల తనలాడుతున్న టీచర్లను చూసి మురుషుడు కాదు, వాళ్ళ ఆపచ్చనేందో పిల్లలు సుతా అర్థం చేసుకోవాలి. జనమ జనమకి పూంజీ పాయి. ఏడనో ఎవలో దొరుకుతుర్రని మేము బుగులు పడతామా? ఉత్త జీతం మీదనే పని చేయాలంటే ఎట్లా? మాగ్గిన ఖర్చులు ఉంటాయి కదా, పనిని బట్టి రేటు మొదలు పైకం కొట్టు అని ఫిక్స్ అయినట్టున్నారబ్బా కొందరు సర్కార్ ఆఫీసర్లు. చేతుల పైసలు పడందే అస్సలు పనిచే బుద్ధి కాదు కావచ్చు, కానీ అవతలోళ్ళు కూడా ఏ మూకుంటలేరుల్లో. చెప్పాల్సిన వాళ్ళకు చెప్తున్నారు, బాగా చెప్తా. ఇటు మేడం అటు సారు ముంగట నోట్లు, అక్షరాల 80,000 లంచం, పంచుకుంటే చెరో 40,000. వరంగల్ జిల్లా మాదన్నపేట గ్రామం మత్స్యశాఖల కొత్త సభ్యులు సభ్యత్వం కోసం వస్తే లంచం అడిగిండట ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ అన్న. ఇదేందని జిల్లా మత్స్యశాఖ ఆఫీసర్ నాగమణి మేడం దగ్గరికి వస్తే 80,000 ఇస్తేనే పని అవుతుంది, లేకుంటే లేదని సాఫ్ సీదా చెప్పేసిందట. సభ్యత్వం ఉన్నోళ్లకు సర్కార్కి వెళ్ళి రావాల్సిన సబ్సిడీలు పథకాలు అందుతాయి కాబట్టి కుక్కట్ల మేమెందుకు చేయాలని ఫిక్స్ అయినట్టుర్రు. చెల్ గింతకున్నారని వాళ్ళు పోయి ఏసీబీ కంప్లైంట్ ఇస్తే పైసలు ఇస్తుండగా పట్టేసిండ్రు. కొత్త సభ్యుల ఫస్ట్ ఫెయిల్ అయినరు, తర్వాత మళ్ళీ టెస్ట్ పెట్టి మేము పాస్ చేసినాము. వాళ్ళకి అపార్ట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కొరకే డబ్బులు తీసుకున్నా అని చెప్పి అతను చెప్పాడు. ఇక వికారాబాద్ లో కుల్కచర్ల ఫారెస్ట్ లో సీతాఫలాల టెండర్ పట్టిండ్రటోగలు. అడవిలకెళ్లి లోడ్ ఎత్తుతానికి పర్మిట్ కోసం 40,000 తీసుకుంటూ దొరికిండ్రు ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఈడసుత కేసు అయింది. ఎక్కువ తక్కువ పైసలు తీసుకుందే లెక్క అనుకుంటున్నారు కానీ ఏసీ బోర్లు కేసులు పెడుతున్నా లంచాలు కమాయించుడైతే ఆగుతలేదబ్బా. ఏడుకొండల ఎంకన్నకు బొచ్చడు కానుకలు చదివిస్తారు భక్తులు. బంగారు కిరీటాలు, కత్తులు, గదలు, పాదుకలు, శంకు చక్రాలు, నగలకైతే లెక్కే లేదు. కొందరు ఛార్జింగ్ తోటి నడిచే స్కూటీలు, కార్లు, బస్సులు సమర్పిస్తే ఇంకొందరు ఇండ్లు, ఇంటి జాగాలు రాసిస్తారు దేవునికి. కొందరు దేవుని దర్శనం కాగానే గల్లెలా తోసిన కాడికి పైకమేసి వస్తారు. మరి గీ భక్తులేమిచ్చిండ్రంటే తిరుపతి ఎంకన్నకు కొప్పెర సమర్పించిండ్రు. కొండ మీద భక్తులు కానుకలేస్తానికి గల్లెలు పెడతారు కదా, గివ్వే తెల్లని బట్టల రాగి ఇత్తడితో తయారు చేసిన గంగాలం పెట్టి గుడిలో కడతారు. భక్తులు గల్లెలేసిన కానుకలు ఏ రోజుకు ఆ రోజు ఎంచుతారన్నట్టు. అప్పట్లా వీళ్ళ తాతలు గుడికి సమర్పించేదట. 9 ఏళ్ల సంధి వీళ్ళు తయారు చేసి తీసుకొస్తున్నారు. ఇది సుమారుగా 70 కిలోల వెయిట్ ఉంటుంది. ప్రస్తుతానికి 2.5 లక్షల విలువ అవుతుంది. దీన్ని తయారు చేయడానికి మినిమం ఒక 20 రోజుల నుంచి నెల వరకు పట్టొచ్చు. ఏండ్ల కమానం కొప్పెరతోని ఎంకన్నకు గిట్ల సేవ చేసుకుంటున్నారన్నట్టు. ఈ ముచ్చట ఇట్లుంటే 2 రోజుల సంధి కొండ మీద ఆన పడుతుండే వరకు వచ్చే భక్తులకు తిప్పలైతుందట. రూములు దొరుకుడు సుతా కష్టమే ఉన్నదట. కొండకు పోయేటోళ్ళు జర చూసుకోండి మరి. ఎంత ఉన్నోళ్ళైనా సరే ఇంట్లో ఎక్కువ తక్కువ పైకం పెట్టుకోరు. 4-5 అకౌంట్లు తీస్తారు, బ్యాంకులు వేస్తారు. భూమి జాగలు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, ఇంత బంగారం, ఇలువగల్ల కార్లు కొంటారు. గట్టిగా పుణుకులాడితే 1 లక్షో 5 లక్షలో వెళ్తే అదే మా ఎక్కువ. 50 లక్షలో, 1 కోటి రూపాయలు ఉంటే మళ్ళా బ్యాంకులో కురకాల్సిందే. ఇంట్లుంటే దొంగల భయం, లేనిపోని తక్లీఫ్లు వస్తాయి కాబట్టి పెట్టారన్నట్టు. కానీ గీడ గసంటి పరిస్థితి లేదుల్లా, ఫుల్ సెక్యూరిటీ. అయితే బ్యాగుల నిండా నోట్ల కట్టలే. ఈడ పరుపు లెక్కనే వర్షిండ్రు. ఏ బ్యాంకులనో అనుకునేరు. పంజాబ్ డిఐజీ హర్చరణ్ సింగ్ సార్ ఇంట్లా 5 కోట్ల పైకం, 1.5 కిలోల బంగారం, ఇలువగల్ల 22 గడారాలు, తుపాకులు, ఫారెన్ మందు బయటపడ్డాయి. అంతా లంచాలు బుక్కి సంపాదించిన పైకమే. మళ్ళా ఓ వ్యాపారి మీద పడనోళ్లు కేసు పెడితే మాఫీ చేస్తానికి నెల నెల మామూలు అడిగిండట. అట్లనే 8 లక్షల లంచం డిమాండ్ చేసిండు. లేదంటే ఇంకిన్ని కేసులు పెడితే
పెడతా అని ధమ్కి ఇస్తే గాయన సిబిఐకి కంప్లైంట్ చేసిండట. డిఐజీ గారి మనిషి పైసలు తీసుకుంటుంటే పట్టేసిండ్రు. సింగ్ గారింట్లో పుణుకులాడితే గివి బయటపడ్డాయి. కేసు పెట్టి అరెస్ట్ చేసిండ్రు సార్ను. ఏహే నేనే పెద్ద పోలీసును, నన్నెవలు పట్టుకుంటారని అందిన కాడికి గుంజుడు పెట్టినట్టుండు. బ్యాంకులో కూడా గింత పైకం దొరుకుడు కష్టమే ఒక్కొక్క పారి. అసొంటిది ఇంటినే బ్యాంక్ చేసిండంటే పోలీస్ సారు పవర్ అసొంటిది మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయ్యాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.